గ్రూప్ 1 మొన్న ఫిబ్రవరి 19వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే 3 డేస్ బ్యాక్ డేట్ కూడా ఇచ్చారు. జూన్ 9వ తారీఖు. అంటే మనకు 100 రోజుల సంబంధించినటువంటి ఒక ప్రణాళిక నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరినీ క్వాలిఫై చేయడమే లక్ష్యంగా మనం ఇంటెన్సివ్ బ్యాచ్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలకు సంబంధించి మన దగ్గర 5-6 ఫ్యాకల్టీసు డైలీ ఒకరు కానీ లేదా ఒక్కొక్కరు 2 రోజుల పాటు కానీ తీసుకొని మనకు 150 గంటలకు పైన గైడెన్స్ క్లాస్ అనేది ఇస్తాం. అంటే ఇక్కడ గైడెన్స్ అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, బేసిక్ ఎలా అడుగుతారు, ఇన్డెప్త్ ఎలా అడుగుతారు లాంటి కాన్సెప్ట్ ఇస్తూనే ఎకానమీ అప్డేట్స్, తెలంగాణ ఎకానమీ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి. వాటితో పాటుగా ఇంటెన్సివ్ బ్యాచ్లో ఇంకా ఇన్డెప్త్లో, ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2 గ్రూప్ 1 2 సార్ల ప్రిలిమ్స్ కనుక మీరు చూస్తే బాగా డెప్త్గా వచ్చినటువంటి ఏరియాస్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఆ కరెంట్ అఫైర్స్ని అలాగే మనకి ఎన్విరాన్మెంట్ కానీ, ఎస్ఎన్టీ కానీ, అలాగే ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ మొత్తంగా 150 మార్కుల పేపర్లో మ్యాక్సిమం 90 దాటే వరకు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పేపర్ ఈజీగా ఇస్తే ఈసారి కట్ ఆఫ్ 90+ దాటుతుంది, కొంత హార్డ్గా ఇస్తే 80+ ఉంటుంది. ఎందుకంటే పోయినసారితో పోలిస్తే ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాంపిటీషన్ ఎక్కువ, చాలా కాంపిటీషన్ ఎక్కువ. మీరు సీరియస్గా మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవారు కనుక ప్రిలిమ్స్ కనుక నెగ్లిజెన్స్ చేస్తే మీరు మొదటి మెట్టులోనే ఆగిపోతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పోటీ పరీక్షలకు సంబంధించి కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నికల ముందు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇచ్చేసి చదువుకోమని చెప్పిండు, ఉద్యోగాలు నింపలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపు ఒక 16,000 ఉద్యోగాలు, ఆ 16,000 ఉద్యోగాల కోసం ఎస్ఐ కానిస్టేబుల్ కోసం తీవ్రంగా కష్టపడిన చాలామంది విద్యార్థులు. రెండవది, గత 2 సంవత్సరాలుగా గ్రూప్ 2 వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అదే మాదిరిగా జేఎల్ ప్రిపేర్ అయ్యారు, గురుకులాలు ప్రిపేర్ అయ్యారు. వీళ్ళందరూ మెయిన్స్ అనేది రాస్తారు, ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ రాస్తారు. వీళ్ళు ఎక్కువ మంది మెయిన్స్ రాయరు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన ఏం రాస్తాడు, ఫిలిమ్స్ రాస్తాడు. కానీ మెయిన్స్లో 6 పేపర్లు ఉంటాయి. దాంట్లో ఒకటి జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది, డాటా ఇంటర్ప్రిటేషన్లో 2 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. అనే అంశం కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ప్రిలిమ్స్ రాస్తే 90 మార్కులు వస్తాయి, మెయిన్స్ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మెయిన్స్ రాయరు, నిన్ను మెయిన్స్ రాయనియ్యరు. కాబట్టి ఇప్పుడు ఈసారి కనుక మెయిన్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే మొత్తంగా ఈసారి నాకు తెలిసి గతంలో 3,82,000 అప్లికేషన్లు వచ్చినాయి, ఈసారి పెరుగుతాయి. రెండోసారి ప్రిలిమ్స్ రాసినప్పుడు సంఖ్య తగ్గింది, కానీ ఈసారి పెరుగుతాయి. ఒట్టిగా రాసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. 4 లక్షల మంది అప్లై చేస్తారు, 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. ఆ 3 లక్షల మందిలో 28,150 అనుకుంటా, దానిలో మనం ఒక్కరుగా ఉండాలి. అంటే 3 లక్షల మందిని వడపోస్తే 28,000 మందిలో మనం కనుక ఉంటే మనం మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ముందే హెచ్చరికతోనే క్లాస్ మొదలు పెడతా ఉన్నా. ఈసారి ప్రిలిమ్స్ కనుక మీరు సీరియస్ ఆస్పిరెంట్లు కనుక అయితే ఏ మాత్రం ప్రిలిమ్స్ పైన నెగ్లిజెన్స్ చేయకండి. ద సేమ్ టైం మనము ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది.
ఎందుకంటే 2001 తర్వాత నా డిగ్రీ అయిపోయిన కాంచి అన్ని ఫిలిమ్స్ వితౌట్ ప్రిపరేషన్తో నేను క్వాలిఫై అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు స్టడీలో పేపర్ చదవడం అన్ని రకాల స్టడీస్లో ఉన్నాను కాబట్టి క్వాలిఫై అయ్యాను. కాబట్టి ఆ క్వాలిఫై అయిన అనుభవంతో మీకు ఫిలిమ్స్ని క్వాలిఫై చేయడమే లక్ష్యంగా మనం పనిచేసుకునే ప్రయత్నం చేద్దాం. సీరియస్ ఆస్పిరెంట్లు ప్రతిరోజు కంపల్సరీగా మీరు లైవ్లో 2 గంటలు ఉండండి. ఆ 2 గంటలతో పాటు మిగిలినటువంటి 6 నుంచి 8 గంటల పాటు క్లాసెస్ వినడం, రాసుకోవడం, పుస్తకాలు చదవడం లాంటి కార్యక్రమాలు చేయండి. 2 గంటలు లైవ్లో ఉండండి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక లైవ్లో కనుక మిస్ అయితే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. మీరందరూ కూడా 720 ఆప్షన్ కనుక క్లిక్ చేస్తేనే మీకు బోర్డు మీద క్లారిటీ కనబడుతుంది. 480లో తక్కువ దాంట్లో రెజ్యూమ్లో చూస్తే అది కనపడదు. 720లో పెట్టుకోవాలా. నెట్ ఎక్కువనే అయిపోతుంది. కానీ స్టడీస్ కోసం మీరు నెట్ను కూడా అదనంగా యూజ్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి చూసుకోండి. మనం ఇప్పుడు ఈ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేపథ్యంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలా లాస్ట్ మనం క్లాసు చెప్పిన తర్వాత మీతో మాట్లాడుతాను. మీరందరూ ఎవ్వరు కూడా హ్యాండ్ రేజ్ చేయకండి. ఎందుకంటే ముందే మీతో మాట్లాడితే సబ్జెక్టు డిస్టర్బెన్స్ అవుతుంది. సబ్జెక్టు చెప్పాక మీతో మీ డౌట్స్ అన్నీ కూడా నేను లైవ్లో మీతో మాట్లాడి క్లారిఫికేషన్ చేస్తాను. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశంగా మీరు చూసుకోండి. అండ్ ఎవరు కూడా హ్యాండ్ మీద రేజ్ చేయకండి. ఎందుకంటే నేను చెప్తుంటే అవి మనకు డిస్టర్బెన్స్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయంటే 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలు. నీకు ఇక్కడ గ్రూప్ 2లోని ఫస్ట్ పేపర్, గ్రూప్ 2లోని ఫస్ట్ పేపర్, గ్రూప్ 2 ఫస్ట్ పేపర్, గ్రూప్ 3 ఫస్ట్ పేపర్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇవన్నీ కూడా సేమ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేవి కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఏం తేడా ఉండదు. ఇక్కడ 11 అంశాలు ఉంటే ఇక్కడ 13 అంశాలు ఇచ్చారు. 13 అంశాలు ఇచ్చారు. 13 పాదుల 130. కాబట్టి మినిమంగా ఒక్కొక్క దాంట్లో 10 మార్కులు వస్తాయి. కొన్నిట్లో ఎక్కువగా వస్తాయి. 150 మార్కుల పేపర్. ఈ 150 మార్కుల పేపర్లో మనం దీన్ని 2 భాగాలుగా చేసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. 2 పార్ట్లు చేసుకోండి. 13 అంశాలలో మనకు 2 పార్ట్లు చేసుకోవాలి. మరి ఏంటివి 2 పార్ట్లు అంటే కొంత సబ్జెక్టు తక్కువ ఉన్నటువంటి సబ్జెక్టులే ఉన్నాయి. సబ్జెక్టు తక్కువ ఉన్నవి, లెంత్ ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్టులే ఉన్నాయి. లెంత్ ఎక్కువ, చదివేది ఎక్కువ ఉంటే మార్కులు తక్కువ వస్తాయి. కాబట్టి సబ్జెక్టు ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నాయనే నేపథ్యంలో మీరు డివైడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, పర్యావరణ సమస్యలు, విపత్తు నివారణ, ఉపశమనము చాలా తక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే కరెక్టుగా 10 పేజీలు చదివితే 10 పేజీలకు సంబంధించిన 100 పాయింట్లు కనుక మనం రాసుకుంటే ఇక్కడ 4 to 5 మార్క్స్ వస్తాయి. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా కొంత తక్కువ కొంత సబ్జెక్టుగానే ఉంటుంది. అట్లా తక్కువ సబ్జెక్టు. ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ ఉన్నది, ఏన్షియంటు, మీడివల్, మోడ్రను 3 కలిపితే హిస్టరీ అవుతూ ఉంది. అంటే ఈ 4th ఆప్షన్ పర్యావరణ సమస్యలు చదవడం చాలా ఈజీ, తక్కువ టైంలో అయిపోతుంది. ఇండియన్ చదవడం చాలా ఎక్కువ టైం పడుతుంది. అట్లా మనము 2 భాగాలు చేసుకుందాం. బాగా సబ్జెక్టు లెంత్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటివి, తక్కువ ఉన్నటువంటి ఏరియాస్ ఏంటివి అన్న 2 కోణాలలో మీరు సబ్జెక్టుని డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని కనుక మనం కొంచెం స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయితే ఇక్కడ క్వాలిఫై మార్క్స్ అండి. నీకు 130 మార్కులు వస్తే ఈ మార్కులు ఏం కౌంట్ ఏం కావు. 130 వస్తే కౌంట్ ఏం కావు. మళ్ళీ తక్కువ వస్తే డిస్క్వాలిఫై అవుతావు. కాబట్టి ఇక్కడ మనం క్వాలిఫై కావడమే లక్ష్యం. కాబట్టి కొంత స్ట్రాటజిక్ ప్రిపరేషన్లో కొనసాగిస్తే మనం క్వాలిఫై కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 2 భాగాలు చేయండి. 2 భాగాలు చేస్తే ఇక్కడ సబ్జెక్టు తక్కువ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, సబ్జెక్టు తక్కువ, సబ్జెక్టు ఎక్కువ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, ఎక్కువ ఏమున్నాయి. అందరూ కూడా ఇదే ఫాలో కావాలి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మస్ట్గా ఫాలో కావాలా.
కొంత సీరియస్ ఆస్పిరెంట్కు ఏరియాలో ఒక్కటి చదువుకుంటే క్వాలిఫై అవుతారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఇది అది చదవాలా, దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. పాత వాళ్ళు ఇది చదవకున్నా కూడా మీకున్నటువంటి పాత నాలెడ్జ్తో ఈ క్వశ్చన్లు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూసుకోండి, సబ్జెక్టు ఎక్కువ ఉన్నవి తక్కువ ఉన్నవి ఏం చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కువ ఏమున్నాయి అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర ఎన్ని మార్కులు వస్తాయి? 15 నుంచి 18 వస్తాయి. ఒకవేళ ఎక్కువ వస్తే 20 మార్కులు వస్తాయి, కానీ చాలా ఎక్కువ చదవాలి. 2 తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర. 3 పాలిటీ. 4 జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో 2 ఉన్నాయి, ఇండియా ఉన్నది ప్లస్ తెలంగాణ ఉన్నది. ఇది చూడండి, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. చాలా సబ్జెక్ట్ అని చాలా ఎక్కువగా ఉన్నటువంటి లెంతీ ఎక్కువ ఉన్నటువంటి కాన్సెప్ట్స్. తెలంగాణ హిస్టరీ మీకు 15 మార్కుల వరకు వస్తుంది. పాలిటీ ఒక 10 నుంచి 15 మధ్య వస్తుంది. జాగ్రఫీ 20 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. 2 కలిపితే జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ వెళ్తే 20 మార్క్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి సందర్భం. ఇవి బాగా లెంతీగా ఉన్నటువంటి నేపథ్యాలని అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు గతంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. పాత నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే ఎప్పటికెప్పటికి మారుతున్నటువంటి సబ్జెక్టులుగా, కరెంట్ ఈవెంట్స్తో సంబంధం కలిగిన సబ్జెక్టులుగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పైగా సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఇది ఇంక్లూడ్ అయి ఉన్న సబ్జెక్టుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణకు మనకు ఫస్ట్ దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఏంటిది? కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 2 కూడా కరెంట్ అఫైర్స్ నేపథ్యంలోనే అవగాహన ఉన్నటువంటి నేపథ్యాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధం కలిగినాయి. ఈ ఏరియాలు మనకు మినిమమ్గా 2 కలిపితే 20 నుంచి 25 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉన్న నేపథ్యాలని చూసుకోవచ్చు. కాబట్టి ఇది కొంచెం రెగ్యులర్గా చదవాలా, ఆపకుండా చదవాలా, రోజు చదవాలా, ఎప్పటికప్పుడు చదవాలా. ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడనే చాలామంది ఫెయిల్యూర్ అయ్యేది ఎక్కడంటే కరెంట్ అఫైర్స్ కానీ. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే చూసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో పోతే ఆన్సర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ కొన్ని మీ క్లాసులు కూడా ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్, అప్లోడెడ్ వీడియోస్ ఉంటాయి. వాటి మీద మళ్ళీ ఎనాలసిస్ పరంగా మళ్ళీ సబ్జెక్ట్ చెప్పిస్తాం. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ దాంతోపాటుగా మీకు అదనంగా ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ తీసుకుంటాం. ఆ ఇంటర్నేషనల్ ఇష్యూలో ఒక నరేంద్ర మోడీ అనే ఒక పదం తీసుకొని నరేంద్ర మోడీ గత సంవత్సర కాలంలో ఏ దేశాలతో ఎక్కడెక్కడ సంప్రదింపులు జరిపారు, ఏ దేశాలను పర్యటించారు, ఏ దేశాల చర్చలు జరిగినాయి, ఏ దేశాలతో ఒప్పందాలు జరిగినాయి, లాంటి అంశాలను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన 2 గంటల క్లాసు అట్లా కొద్ది కరెంట్ అఫైర్స్ పైన మనం ఇన్డెప్త్గా ఎలా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా మీరు తయారు కావాల్సిన అంశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక 3వ అంశం కనుక మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుందంటే ఇది కొంత జాగ్రఫీలో కలుస్తుంది, ఇది కొంత సైన్స్లో కలుస్తుంది. రెండిట్లో కలిపితే ఈ 2 వస్తాయి. మళ్ళీ ప్యూర్ సైన్స్ వేరు. ప్యూర్ సైన్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి అంశాలు మీరు రికార్డెడ్ వీడియోలలో చూసుకోవాలి. ఎందుకంటే అలా మొత్తంగా చెప్పడం జరిగింది. ఈజీ వేలో చెప్పండి. 2 సార్లు వీడియోస్ పెడతాం, మీకు ఏది నచ్చితే చూడండి. ఇక్కడ మీకు ఎస్ఎన్టీ అవినాష్ సార్ క్లాసెస్ ఉన్నాయి, ప్లస్ నాగయ్య సార్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి ప్యూర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జివాల్ లాంటి అంశాలు మీరు రికార్డెడ్ వీడియో చూడండి. ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో మీకు ఇక్కడ అవినాష్ సార్ చెప్తాడు. ఆయన సివిల్స్ 4 సార్ల మెయిన్స్ రాసి ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు.
కాకపోతే ఆయన మళ్ళీ అవకాశం ఉంటే కొట్టేవాడేమో కానీ ఏమి తెలియనప్పుడు అటెంప్ట్స్ ఇచ్చేసి అవి లాజ్ చేసుకొని ఇవాళ మళ్ళీ ఇప్పుడు మన గ్రూప్ 1లో ప్రిపరేషన్లో ఉన్న నేపథ్యం అర్థం చేసుకోవచ్చు. ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ అద్భుతంగా చెప్పగల ఫ్యాకల్టీ మనకు అవినాష్ ఉన్నాడు. అవినాష్ సార్ మీకు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాని మనం జాగ్రత్తగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఈ రెండు కలిపితే 15+ మార్క్స్ మనకు వస్తాయి. ఇక్కడ మనము ఈ 3 ఏరియాలని బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక్కడ 25 కూడా 15 దాదాపుగా 40 మార్కులు ఇక్కడనే మనకి ఏం చేయడానికి అవకాశం ఉంది. ఈ ఏరియా మిస్ అవుతుంది. చాలా ఎక్కువ మంది మిస్ అయ్యేది ఏంటంటే ఈ ఏరియాలో మిస్ అవుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలా. కాబట్టి వీటిపైన ఈ రోజు నుంచే మీరు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలా ఒకటి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్కు తోడుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూసుకోండి. ఎన్విరాన్మెంట్ తోడుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా చూసుకోగలిగితే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 కాన్సెప్ట్ల వరకు మనం కొద్దిగా ఫోకస్ పెడితే 40+ మార్క్స్ వస్తాయి. మనకి చాలామంది లాస్ట్ టైం క్వాలిఫై కాలేదంటే ఈ ఏరియాలు మీరు టచ్ చేయకూడనే ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మీరు కొంచెం జాగ్రత్త పడేటటువంటి ఏరియా ఏమిటంటే ఆర్థమెటిక్ రీజనింగ్. ఆర్థమెటిక్ రీజనింగ్ అనే దాంట్లో కూడా 20+ వస్తున్నది. ఈ 20+ మార్కులలో 15 మార్కులు రీజనింగే ఉంటుంది. రీజనింగ్ పార్టే 15 మార్కులు ఉంటుంది. ఆర్థమెటిక్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, బయోసైన్స్, బీకామ్ వాళ్ళు ఈ రీజనింగ్ పార్ట్ని బాగా చేసుకొని మన ఆర్థమెటిక్ ఎలాగా చేయలేం. అది ఒక్క రోజులో వచ్చే మ్యాథ్స్ కాదు. కాబట్టి బయోసైన్స్ కానీ BA వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఆ మ్యాథ్స్ రాకపోతే వదిలిపెట్టండి. దానికోసం మనం గంటలు ఎగ్జామ్ వాళ్ళకు కూర్చొని అది ఇటు కొట్టేసి అటు కొట్టేసి అది రాక ఇబ్బందులు పడ్డ సందర్భాలు బాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్గా చెప్తా ఉన్నా. కానీ రీజనింగ్ వాస్తవంగా మీరు ఒక డైలీ ఒక ½ అన్ అవర్ 1 అవర్ చూసుకున్నా, మన దగ్గర ఇసాక్ సార్ క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్ ఇసాక్ సార్ క్లాసెస్ ఉన్నాయి, అద్భుతంగా రీజనింగ్ అని చెప్పాడు. మళ్ళీ కొన్ని ఇంటెన్సివ్ నేపథ్యంలో ఇసాక్ సార్తోని మళ్ళీ కొన్ని క్లాసులు చెప్పిస్తాం. మీరు ఇక్కడ రీజనింగ్లో బై ద బై చేయాలి. బై ద బై చేస్తే మనం ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంది. ఈ ఏరియానండి మనం బాగా కష్టపడాల్సినటువంటి ఏరియాగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఒక 4 వచ్చినాయి, ఇక్కడ ఒక 4 వచ్చినాయి. ఇక మిగిలిన అంశాలు ఏమున్నాయో ఒకసారి మీరు చూడండి. మిగిలిన అంశాలు ఏమున్నాయి? ఇక్కడ ఎకానమీ ఉన్నది. ఎకానమీ ఇంకా ఎకానమీలో 2 రకాల ఎకానమీలు ఉన్నాయి. 2 రకాల ఎకానమీ ఉన్నాయి. తెలంగాణ ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది. ఎకానమీ కూడా మనకు వాసు సార్ చెప్తాడు. ఆల్రెడీ మీకు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆ రికార్డెడ్ వీడియోస్ ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా కొత్తవి పెట్టాము. ఇప్పుడు అప్డేటెడ్గా మొత్తంగా కరెంట్ ఎకానమీ, టోటల్ కరెంట్ ఎకానమీ బేసుల్లో మీకు తెలంగాణ యొక్క పథకాలు, గత టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, నిరుద్యోగులు ఆగం చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, ఆ పథకాలు కూడా పోయినాయి. కాబట్టి ఆ పథకాలు పక్కన పెట్టి కొత్తగా 6 గ్యారంటీస్, మొన్న జరిగినటువంటి రాష్ట్ర బడ్జెట్, ఇదంతా కూడా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈజీగా ఉండడానికి అవకాశం ఉంది. ఎకానమీ, ఈ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంది ప్లస్ తెలంగాణ ఎకానమీ ఉంది. మెయిన్గా స్కీమ్స్, బడ్జెట్ ఈసారి ఆర్థిక సర్వేలు అనేవి పెట్టలేదు. స్కీమ్స్, బడ్జెట్, ఆ సర్వే నేపథ్యంలో గత సర్వే ఆధారంగా ఉన్నట్టు కొన్ని అంశాలను కనుక చూసుకోగలిగితే ఈ కరెంటు బేస్డ్లో ఉన్న సబ్జెక్ట్, దీంట్లో ఒక ఆర్థమెటిక్ రీజన్ పక్కన పెడితే ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇవి ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఎకానమీలో 2 ఎకానమీలు వచ్చినాయి. అంటే ఇక్కడ మనకు ఎన్ని అంశాలు? ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ ఇక్కడ ఒక 2 వచ్చేసినాయి, ఇక్కడ ఒక 2 వచ్చేసినాయి, ఇక్కడ 2 ఎక్కువ వచ్చాయి. అంటే 7 అంశాలు వచ్చినాయి. 7 అంశాలు ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 4 అంశాలు వచ్చినాయి, 11 అంశాలు వచ్చినాయి. ఇంకా మీకు సోషల్ ఎక్స్క్లూజన్ అనే ఒక కాన్సెప్ట్ కనుక మనకు సామాజిక హక్కులు మరియు సమ్మిళిత విధానాలు, సామాజిక హక్కులు, సమస్యలు మరియు సమ్మిళిత విధానాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ సోషల్ ఎక్స్క్లూజన్ నేపథ్యంలో ఇది ఒకటి. దానితో పాటుగా మీరు ఇంకా కాన్సన్ట్రేట్ చేసే అంశాలు ఏమిటంటే మనకు భారతదేశంలో పాలన మరియు పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ అనే ఒక కాన్సెప్టు. ఈ గవర్నెన్స్ అనే ఒక కాన్సెప్ట్లో మనకు గవర్నెన్స్
అండ్ సోషల్ ఎక్స్క్లూజన్. సోషియాలజీ బేస్లో ఉన్నటువంటి అంశాలు చాలా తక్కువ. మీరు ఫిలిమ్స్ నేపథ్యంలో గవర్నెన్స్ ప్లస్ సోషల్ ఎక్స్క్లూజన్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి గవర్నెన్స్, సోషల్ ఎక్స్క్లూజన్ యొక్క కాన్సెప్ట్ కనుక మీరు చూసుకుంటే ఈ తక్కువ స్పేస్, వీటిని కూడా ఎటువైపు వేసుకోవాలా, ఇటువైపు వేసుకుందాం, ఇటు కూడా ఇటువైపు వేసుకుందాం. ఇది ఉన్నటువంటి ఈజీ వేలో ఉన్న సందర్భం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి అభ్యర్థి ఏం చూడాలంటే సిలబస్ చూడాలండి. సిలబస్ చూడకుండా ప్రిపరేషన్ మొదలు పెడతారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, కరెంట్ అఫైర్స్ 2 అంశాలు ఉన్నాయి, ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఉంది, కొంత ఇక్కడ మనకు ఇన్డెప్త్ ఆఫ్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ లాంటి అంశాలు కూడా వస్తాయి. ఈ రెండిట్లోనే భాగంగా ఉన్నది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త వాళ్ళకి ఇప్పుడు ఈ సబ్జెక్టుని ఈ 3 నెలల్లో గెయిన్ చేయడం చాలా కొద్దిగా కష్టమవుతుంది. పాత వాళ్లకు మన ప్రీవియస్ నాలెడ్జ్తోని ఈ బిట్స్ అన్నీ కూడా చేయొచ్చు. ప్రీవియస్ నాలెడ్జ్తో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ చరిత్ర, ఇక్కడ మీకు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ చరిత్ర పైన నా ఓల్డ్ ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీకు నేను ఒక అవగాహన కల్పిస్తా ఈజీగా మనం చరిత్రను, ఎందుకంటే చరిత్ర నా చేతుల్లో ఉంది. అవసరమైతే నేను కొంత టైం ఎక్కువ కేటాయించైనా ఈ 2 ఏరియాని మీకు పర్ఫెక్ట్గా ఇచ్చే ఒక బాధ్యత నాది. ఈ 2 ఏరియాలు కలిపి 30+ వస్తాయి. 30+ మార్క్స్ మనకు ఈజీగా వస్తాయి కాబట్టి ఆ 30+ మార్క్స్లో 80% పైగా మీకు చేయించే బాధ్యత నాది. ఇక పాలిటీ, గవర్నెన్స్ ఈ రెండు కూడా మనకు నరేష్ సార్ చెప్తారు. పాలిటీ, గవర్నెన్స్ 2 కూడా మనకు నరేష్ సార్ చెప్తారు. ఈసారి సోషల్ ఎక్స్క్లూజన్ కూడా నేనే చెప్పుదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేయాలని నాకు మనసులో బలంగా అనిపించింది. కాబట్టి సోషల్ ఎక్స్క్లూజన్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఎందుకంటే నాకు పాలిటీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, హిస్టరీ మీద అవగాహన ఉంది. కాబట్టి సోషియాలజీ పెద్ద కష్టంగా ఏముండదు. దీంట్లో సోషల్ ఎక్స్క్లూజన్ నేపథ్యంలో ఈజీ వేలు ఉంటుంది కాబట్టి ఈ 3 కాన్సెప్ట్ నేను చెప్తాను. పాలిటీ, గవర్నెన్స్ నరేష్ సార్ చెప్తారు. మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ 2 అంశాల్లో భిక్షపతి సార్ చెప్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, రిసార్స్ మేనేజ్మెంట్ అనేవి మనకు అవినాష్ సార్ చెప్తారు. ఇక్కడ జియోగ్రఫీ అనేది మనకు జగదీష్ సారు కొన్ని క్లాసెస్, అలాగే కొన్ని క్లాసెస్ మనకు అవినాష్ సార్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే అవినాష్ సార్ యొక్క సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్టు జాగ్రఫీ, ఆయన జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టు, పైగా ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ పైన ఆయన గ్రిప్ ఉన్నది కాబట్టి ఈ అంశాలు అవినాష్ సారు కొంత, అలాగే జగదీష్ సారు కొంత క్లాసెస్ తీసుకుంటారు. ఒకటి మనకున్నటువంటి అంశాలు కనుక చూస్తే, ఒకటి భిక్షపతి సార్ వస్తున్నాడు, అవినాష్ సార్ వస్తున్నాడు, ఇసాక్ సార్ వస్తున్నాడు, ఎకానమీ వాసు సార్ వస్తున్నాడు. మీరు వాసు సార్ క్లాస్ ఇప్పటి వరకు వినలేదు, ఇండియన్ ఎకానమీ మీకు పెట్టాము, ఒకసారి వినే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది ఉన్నటువంటి సందర్భం. మనకు వాసు సారు, ఇసాక్ సారు, అవినాష్ సారు, భిక్షపతి సారు, నేను, అలాగే మనకు పాలిటీ నరేష్ సారు పాలిటీ అని గవర్నెన్స్ చెప్తారు. ఇక్కడ మనం చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఇవి ఇంటెన్సివ్ బ్యాచ్, పాయింట్ టు పాయింట్, మామూలు క్లాస్ రూమ్ లాగా ఇక్కడ పాఠం చెప్పము. ముందు అర్థం చేసుకోండి, పాఠం చెప్పము, పాఠం పైన అవగాహన కల్పిస్తాం, పాఠం పైన క్వశ్చన్ ప్యాటర్న్ పైన అవగాహన కల్పిస్తాం. ఇది ఉన్నటువంటి అంశం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గైడెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ చెప్తున్నాను అనుకోండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ మీరు చదువుకోవాలా, క్లాసెస్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ వినాలా. విన్న తర్వాత ఇప్పుడు కనుక క్లాస్ కనుక వింటే మీకు క్లారిఫికేషన్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని 2 భాగాలుగా విభజన చేసుకొని చూస్తున్న అంశాన్ని మీరు ప్రయత్నం చేయవచ్చు. 13 అంశాలు క్లారిటీ ఉన్నాయి కదా, 720లో పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా సిలబస్ అనేది కనబడుతుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అనే నేపథ్యంలో ఇది ఉన్నటువంటి సిలబస్. దీంట్లో మనము టార్గెట్ 90 నుంచి 100 మార్కుల మధ్య మనకు మార్కులు రావాలి. అది పేపర్ ఈజీగా ఉంటే 10 మార్కులు పెరుగుతుంది, పేపర్ టఫ్ ఉంటే 10 మార్కులు తగ్గుతుంది. పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడే ఎన్ని మార్కులు వస్తే నాకు ఫిలిమ్స్ క్వాలిఫై అవుతుంది సార్ అంటే చెప్పలేము. బాగా డెడ్ ఈజీగా ఇచ్చిన అనుకోండి 100 మార్కులు దాటాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఆ క్షణంలో ఆ పేపర్ ఎట్లుంటుంది అనే దాని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు మొదటి 5 అంశాల వరకు మొత్తంగా కరెంట్ అఫైర్స్తో లింకితమైనటువంటి సబ్జెక్టుగా మీరు చూసుకోవచ్చు. మొత్తంగా కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు, కొంత బ్యాక్గ్రౌండ్ లింకు పోతూనే కరెంట్ అఫైర్స్ అని ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మొదటి 5 అంశాలు. 1 కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ. ద సేమ్ టైం అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనల నేపథ్యంలో ఇచ్చారు. కాబట్టి అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని సంస్థలకు సంబంధించినటువంటి వీడియోలు ఆల్రెడీ పెట్టాము, అవన్నీ చూసుకోండి. అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి అన్ని వీడియోలు ఆల్రెడీ పెట్టాము కాబట్టి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మనకు ఈ కరెంట్ అఫైర్స్ అని ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అయితే లాస్ట్ టైం దాంట్లో ఈ జనరల్ సైన్స్ కూడా బిట్లు బాగానే వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్లు ఎంత వచ్చినాయో జనరల్ సైన్స్ కూడా అంతే వచ్చినాయి. మనకు ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ మరియు ఉపశమన వ్యూహాలు. అంటే పర్యావరణంలో ఏ అంశాలు వస్తాయి, పర్యావరణ చట్టాలు ఏమున్నాయి, భారతదేశంలో ఎక్కడెక్కడ డిజాస్టర్మెంట్ ఆఫీసర్స్ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మన తెలంగాణలో ఉన్నదా లేదా, ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉన్నాయి, అసలు విపత్తులు అంటే ఏంది, విపత్తుల రకాలు ఎన్ని, మొత్తంగా 10 పేజీలకు మించి మెటీరియల్ ఏమి ఉండదు. 10 పేజీలు చదివితే మనకు 5 మార్కులు వస్తాయి. మినిమం 4 to 5 మార్క్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇది అందరికీ అర్థమయ్యే సబ్జెక్టు. జాగ్రఫీ అండ్ సైన్స్తో ఇంక్లూడ్ ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవచ్చు. భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి అనే నేపథ్యంలో కూడా సబ్జెక్ట్ ఎకానమీ, ఇది ప్యూర్ ఎకానమీ కాదండి. మీకు గ్రూప్ 2లో ఉన్న ప్యూర్ ఎకానమీ క్వశ్చన్లు ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ బేసుల్లో ఉన్న ఎకానమీకి ఇక్కడ ప్రియారిటీ ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో ఒక భారతదేశంలో పరిపాలన, గవర్నెన్స్ సంబంధించిన ఒక పాయింట్ కనుక పక్క తీసేస్తే మిగతా అంశాలు కూడా ఇక్కడ ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భూగోళ శాస్త్రం అనే ఒక 2 అంశాలు ఇచ్చిన అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ జాగ్రఫీ కూడా ఉంటుంది. ఇక్కడ బహుశా కంపోజ్ చేయలేదు అనుకుంటా. తెలంగాణ జాగ్రఫీ కూడా ఇక్కడ మనకు వస్తుంది. అలాగే భారతదేశ చరిత్ర వారసత్వము, తెలంగాణ సమాజం వారసత్వం. ఇక్కడ ఎలా చదవాలనేది ఇప్పుడు మనం స్పెషల్గా హిస్టరీ నేపథ్యంలో చూస్తాం కాబట్టి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర విధానాలు, స్కీమ్స్ నేపథ్యంలో తెలంగాణ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఆ నేపథ్యంలో పెద్ద క్వశ్చన్లు ఏమరావు, 10 లోపు క్వశ్చన్లు వస్తుంది. సామాజిక హక్కులు, సమస్యలు మరియు సమ్మిళిత విధానాలు, సోషల్ ఎక్స్క్లూజన్. అలాగే భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు, ఇవి కొంత అవగాహనతో ఉన్నటువంటి నేపథ్యంలో క్లాసెస్ మనకు ఆల్రెడీ చాలా క్లాసెస్ చెప్పారు, అవి కూడా ఒకసారి చూడండి. ఇక లాజికల్ రీజనింగ్ ఆల్రెడీ చెప్పాము, మీకు రీజనింగ్ 15 మార్కులు ఉంటుంది, ఆర్థమెటిక్ ఒక 8 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి సిలబస్. మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్పాను అంటే సిలబస్ అనేదాన్ని నేను 2 సార్లు చెప్పినా నువ్వు ఇంకో 5 సార్లు చదువుకో, ఇంకొక 5 సార్లు నేను ఏ విధంగా అయితే చెప్పానో అట్లా నువ్వు తయారు చేసుకో. నీకు ఇంకా వీలైతే ఏం చేయాలంటే ఈ 13 అంశాలపైన 13 పేజీలు ఎలా చదవాలి అని నువ్వు రాసుకో. తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి వచ్చి మళ్ళీ చెప్తారు కరెంట్ అఫైర్స్లో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎట్లా చదవాలని కరెంట్ అఫైర్స్ సార్ చెప్తాడు. అలాగే సైన్స్ ఎట్లా చదవాలని సైన్స్ సార్ చెప్తాను. నేను ఓవరాల్గా వ్యూ ఇస్తున్నాను. నీకు ఉన్న అవగాహన, నువ్వు ఇప్పటివరకు ఎలా చదివావు, ఇన్నేళ్ళు 15 సంవత్సరాలుగా డిగ్రీ వరకు చదివి పోటీ పరీక్షలు ఇంకో 4-5 ఏళ్ళుండి, అంటే దాదాపుగా నియర్ బై 25 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళే, 30 ఏళ్ళ పైన వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి చదువులో ఈ 13 అంశాలని ఏ విధంగా చదవాలి అని నువ్వు సొంతంగా నీకున్న అవగాహన మేరకు ఒక్కొక్క అంశం పైన ఒక పేజీ రాసుకో. ఒక పేజీ రాసుకుంటే నీకు క్లారిఫికేషన్ వస్తుంది నిజంగా సిలబస్ ఏముంది. ఎందుకంటే నువ్వు అర్ధరాత్రి లేపినా ఈ యొక్క ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్లో ఎలాంటి సిలబస్ ఉంది, నేను ఎట్లా ప్రిపేర్ కావాలన్న అవగాహన నీ మైండ్లో మొత్తం ఫీడ్ కావాలంటే ఒక 5 సార్లు మొత్తం సిలబస్ పాయింట్ టు పాయింట్ చూడు, మళ్ళీ ఒక 13 పేజీలు నువ్వు సొంతంగా రాయి. అప్పుడు నీకు ఫిలిమ్స్ అనే దానిపైన ఒక క్లారిఫికేషన్ వచ్చి చదవడం మొదలు పెడతావు. ఇది చూడకుండానే ఒకరిని చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఇది ఉన్నటువంటి సిలబస్ నేపథ్యంలో మీకు ఇచ్చేటటువంటి క్లారిఫికేషన్గా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకే కదా. ఈ 13 అంశాలలో సిలబస్ అనే దానిపైన మీరు ఆల్రెడీ చూసి ఉంటారు.
2 సార్లు వాయిదా పడింది, కానీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా దగ్గరగా పరిశీలించి మీరు చూడలేదు. ఈసారి చూడండి, మనం ఈజీగా క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేద్దాం.